ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. కొంతమంది వైకాపా నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్యతో పాటు 5గురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. వారికి అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గిద్దలూరు నగర పంచాయతీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఒక సుపరిపాలన, ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష నెరవేర్చేటువంటి నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గిద్దలూరు నగర పంచాయతీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనేటువంటి నమ్మకంతో ఈరోజు వారు తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి రావడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసింది? రద్దు చేయడం తప్పితే పనులను చేయించేటువంటి చేతగాని చేయలేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అభివృద్ధికి ఈ రోజు మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. రాబో రోజులలో గిద్దలూరు నగర పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.